మధ్యవర్తిత్వం వహించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య విపరీతమైనటువంటి విభేదాలు తలెత్తినప్పుడు కావచ్చు, విపరీతమైనటువంటి అపార్థాలు తలెత్తినప్పుడు కావచ్చు, వాళ్ళని మళ్ళీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మధ్యవర్తిత్వాన్ని వహిస్తూ ఉంటాం. అయితే ఈ మధ్యవర్తిత్వం సరిగ్గా నిర్వర్తించడం రాకపోతే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మధ్యవర్తిత్వాన్ని వహించాలి అనేటువంటి అంశాలన్నీ కూడా నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మామూలుగా సున్నితమైనటువంటి మనసున్న వాళ్ళు, మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఎవరైనా ఇద్దరు గొడవ పడ్డారే అనుకోండి, వాళ్ళ మధ్య సఖ్యత చేకూర్చడం కోసం, వాళ్ళలో ఉన్నటువంటి అపార్థాలను తొలగించడం కోసం మధ్యలో ఒకరు జోక్యం చేసుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇలా మధ్యవర్తిత్వం వహించేప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఒకవేళ ఈ మధ్యవర్తిత్వం వహించేటువంటి వ్యక్తి కనుక ఎవరైతే ఇద్దరు వ్యక్తుల మధ్య తేడాలు వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల సమస్థాయికి చెందినటువంటి వ్యక్తి అయితే కనుక, ఆ వ్యక్తి చెప్పింది నచ్చకపోయినా, ఆ వ్యక్తి మాటల్లో తేడా కనిపించినా, వీళ్ళేంటి మాకు చెప్పేది, ఏదో చెప్పడానికి వస్తున్నారే అన్నట్టుగా మనపైనే విరుచుకుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని మనము ఆ సమస్యని పరిష్కరించడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళమా, వాళ్ళతో సమవుజ్జీలుగా ఉన్నామా, వాళ్ళకన్నా పై స్థాయిలో ఉన్నామా, వాళ్ళు మనం చెప్పింది వినటానికి సిద్ధంగా ఉన్నారా, మన మాటకి గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారా, లేదంటే వాళ్ళు చెప్పింది నెగ్గించుకోవటం కోసం మనల్ని పావులుగా వాడుకోవాలని అనుకుంటున్నారా, మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకున్న తర్వాతే మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వెళ్ళాలి తప్ప, నా మనసులో బాధగా ఉంది, నాకు మంచి మనసు ఉంది, అందుకని వీళ్ళని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను, అందుకని మధ్యలో దూరుతాను అన్నట్టుగా మధ్యవర్తిత్వం చేస్తూ వెళ్ళారే అనుకోండి, అవతలి వాళ్ళలో ఉన్నటువంటి ఆవేశము, కోపము మీ పైన పడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆ సమస్య అప్పటి వరకు వాళ్ళిద్దరిదే అయితే, మీరు ఎప్పుడైతే మధ్యవర్తిత్వం చేయటం మొదలు పెడతారో అప్పటి నుండి ఆ సమస్య మీదిగా కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం వహించే ముందు ఖచ్చితంగా ఇవన్నీ పరిశీలించుకోవాలి. ఒకవేళ ఏ ఇద్దరైతే గొడవ పడుతూ విభేదాలకు దారి తీస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా మీరు పై స్థాయిలో ఉన్నట్లయితే, మీరు గట్టిగా గదాయించి, గట్టిగా సముదాయించి చెబితే ఇద్దరు కూడా మౌనంగా ఉంటారు అనుకుంటే మధ్యవర్తిత్వం వహించటము సులువుగా మారుతుంది. ఇద్దరిని కూడా కాస్త చురకలు పెడుతూ, భయపెడుతూనో, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఓపిక ఓర్పు ఉండాలి అని చెప్పి ఇరు వర్గాలను కూడా శాంతపరిచేటువంటి అవకాశం ఈ పై స్థాయిలో, వాళ్ళిద్దరికన్నా పై స్థాయిలో ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. అలా కాకుండా నాకు మంచి మనసు ఉంది, నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అనేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళారే అనుకోండి, ఖచ్చితంగా ఆ సమస్యని కాస్త మీరు అంటించుకొనే వస్తారు. ఎంత సున్నితమైనటువంటి మనసే అయినప్పటికీ కూడా గాయపడక తప్పనటువంటి పరిస్థితుల మధ్య ఇరుక్కుపోతారు. కొంతమంది కపట బుద్ధితో మధ్యవర్తిత్వం వహించి ఇటు మాటలు అటు చెబుతూ, అటు మాటలు ఇటు చెబుతూ, మోసపూరితమైనటువంటి వాతావరణంతో గొడవలు కాస్త పెద్దగా చేస్తూ వీళ్ళు స్వలబ్ధి పొందుతూ ఉంటారు. మరికొంతమంది మంచి మనసుతో వాళ్ళకి అర్హత లేకపోయినా, స్థాయి లేకపోయినా వాళ్ళని కలపాలనేటువంటి ప్రయత్నం చేస్తూ వీరు కూడా విభేదాలలో ఇరుక్కుపోయి మాటలు పడాల్సినటువంటి పరిస్థితులని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే మధ్యవర్తిత్వం వహించడం అనేది అంత సాదాసీదా విషయం కాదు. ఖచ్చితంగా మధ్యవర్తిత్వం వహించాలి అనుకున్నటువంటి వ్యక్తికి తెలియాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, ఇరు వర్గాలు చెప్పేటువంటి అంశాలని పూర్తిగా వినటము, తక్కువగా మాట్లాడటము, ఏది ఏమైనప్పటికీ కూడా న్యాయం వైపు మాత్రమే ఉండగలగటము, అవతలి వాళ్ళు మాట జారి ఏదైనా దురుసుగా మాట్లాడినప్పటికీ కూడా విని తట్టుకోగలిగేటువంటి గుండె ధైర్యము, నేర్పు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మధ్యవర్తిత్వానికి ముందడుగు వేయాలి. అంతేకాని అసలే ఇద్దరు తగులాడుతున్నారు అంటే అందులో నేను మధ్యవర్తిత్వం చెప్తాను అంటూ వెళ్తూ ఆ మూడవ శత్రువుగా మీరు మారకూడదు. ఉన్న సమస్యలో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా సమస్యలో మరింత ఆజ్యం పోసి సమస్యని పెద్దగా చేస్తున్నట్టుగానే అయిపోతుంది. అందుకని ఒకవేళ మీరు కనుక ఎవరి జీవితంలో అయినా ఏదైనా సమస్య ఉంటే మధ్యవర్తిగా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా సమస్య పైన క్షుణ్ణంగా పరిశీలించాలి. అంతేకాదు తక్కువగా మాట్లాడడం, మీరు వెళ్ళేటువంటి వ్యక్తులు మీ స్థాయిలోనే ఉన్నారా, వాళ్ళకన్నా మీరు ఎక్కువ స్థాయిలో ఉన్నారా, మీరు చెబితే వారు వినగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నారా, లేదంటే అత్యంత సన్నిహితుల, అత్యంత దగ్గరి వాళ్ళ, పూర్తి స్నేహబంధంతో
ఉన్నటువంటి వాళ్ళ, మీ మాట పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళ, ఇవన్నీ చూసుకొని మాత్రమే ముందడుగు వేయండి. ఇలా దగ్గరి బంధం ఉన్నటువంటి వాళ్ళు మన మాటకి గౌరవం ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళ మాటకి గౌరవం ఇవ్వకపోయినా మనల్ని ఒక మాట తూలి మాట్లాడినా కూడా మన వాళ్ళే కదా అని మనం క్షమించేటువంటి గుణము కలిగి ఉండవచ్చు. ఇవేవి కాకుండా మీరు ఊరికేనే మీకేదో జ్ఞానం ఉందనో, ఇంతకుముందు అనుభవం ఉందనో, మీకు చాతుర్యం ఉందనో, మీరు చేయగలుగుతాననేటువంటి ఉద్దేశంతో ముందడుగు వేశారే అనుకోండి, అప్పటి నుంచి ఆ సమస్య మీ సమస్యగా కూడా మారేటువంటి అవకాశం లేకపోలేదు. అప్పటి వరకు అది ఇద్దరి సమస్యే, కానీ ఆ తర్వాత మీ సమస్యగా కూడా మారినప్పుడు మీరు ఎదుర్కోగలరా? మీ వెనక ఉన్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి, ఇవన్నీ కూడా పరిశీలించుకొని మాత్రమే ముందడుగు వేయాలి. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు మనం చెప్పేది వినేటువంటి పరిస్థితిలో ఉన్నారే అనుకోండి, ఇద్దరు వ్యక్తుల్లో ఏ ఒక్కరైనా మనం చెప్పేటువంటి మాటను వినేటువంటి పరిస్థితిలో ఉన్నారనుకోండి, సమస్యని కొంతమేరకు సరిదిద్దవచ్చు. కానీ ఇద్దరు కూడా విపరీతమైనటువంటి మూర్ఖత్వంతో, ఇద్దరు కూడా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా విపరీతమైనటువంటి ధోరణిలో పోతున్నారే అనుకోండి, అలాంటి వ్యక్తుల మధ్యవర్తిత్వం వహించడాన్ని మించినటువంటి మూర్ఖత్వం లేదనే చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి ఎంత చెప్పినా ఏది అర్థం కాదు. పైగా వాళ్ళు అనుభవంలో చెప్పితే వినప్పుడు చెడుతూ ఉంటే చూడాలి అని చెప్తూ ఉంటారు పెద్దలు. వాళ్ళ అనుభవంలో జరగాల్సినవి జరిగి, కోల్పోవాల్సినవి కోల్పోయి, పడాల్సినటువంటి మాటలు పడి, జరగాల్సినటువంటి నష్టం జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళ తప్పుని తెలుసుకోగలుగుతారు. అంతేకాని మనం మధ్యవర్తిత్వం వహించి ఎంత సరిదిద్దాలని ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళకి ఒక పట్టాన అది అర్థం అవ్వకపోగా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ ఎందుకు జరిగింది, ఎలాంటి మానసిక ప్రవృత్తిని కలిగి ఉన్నారు, శాంతమైనటువంటి ఆలోచన విధానం వాళ్ళ లోపల ఉందా, సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ధోరణి వాళ్ళలో కనిపిస్తుందా, ఇవన్నీ పరిశీలించిన తర్వాతే మీరు మాట్లాడాలా వద్దా, మధ్యవర్తిత్వం తీసుకోవాలా తీసుకోకూడదా అనేటువంటిది ఆలోచించుకొని ముందడుగు వేయాలి తప్ప మనసు చెలించిందనో, బాధగా అనిపించిందనో, ఇద్దరు వెక్కి వెక్కి ఏడుస్తున్నారనో, ఇద్దరు మాటలు జారుకుంటున్నారనో మీరు అందులో దూరారే అనుకోండి, ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఏ ఒక్కరిదైనా పూర్తి మూర్ఖత్వంతో కూడినటువంటి ఆలోచన విధానం ఉంది అనుకోండి, ఇక అప్పటి నుండి ఆ సమస్య మీదిగా కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే కాస్త జాగ్రత్త. తెల్లనివన్నీ పాలు కాదు. పైకి నవ్వుతూ స్నేహంగా మాట్లాడుతూ కనిపించేటువంటి ప్రతి ఒక్కరూ అనుకున్నంత సామరస్య భావనతో ఉండరు. వాళ్ళ లోపల విపరీతమైనటువంటి మూర్ఖత్వపు భావజాలం ఉండి ఉండవచ్చు. కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. లేదనంటే గాలికి పోయే కంపనంతా మనము వెన్నుకు తగిలించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. మన లోపల మధ్యవర్తిత్వం నిర్వర్తించేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ, ఆ సామర్థ్యం మనలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది మూర్ఖులకి అది నష్టపోతే తప్ప, అది అనుభవం అయితే తప్ప, అది వాళ్ళ జీవితంలో జరగాల్సినటువంటి నష్టాన్ని తీసుకొని వస్తే తప్ప యువతలి వాళ్ళు చెప్పేది అర్థం కాదు. అలాంటి వాళ్ళ కోసం మధ్యవర్తిత్వం చేసి మీరు బలి అవ్వటం దేనికి చెప్పండి? పైగా గొడవలకి ఎక్కువగా విలువిస్తున్నారు, గొడవలతోనే జీవితాన్నంతా నిరంతరం కొనసాగిస్తున్నారు అంటేనే అక్కడ వాళ్ళకి సమయం విలువ కానీ, వ్యక్తుల విలువ కానీ, జీవితం పట్ల పూర్తి అవగాహన కానీ లేదని అర్థం. అలాంటి వ్యక్తుల మధ్యలోకి మళ్ళీ మనం మధ్యవర్తులుగా వెళ్ళి వాళ్ళని సరిదిద్దాలనుకోవటం కొన్నిసార్లు పొరపాటే కదా. ఎవరికైనా పట్టు విడుపులు అనేవి ఉంటాయి. నెమ్మదిగా ఒక మాట అనుకున్నా కాస్త సమయం తీసుకొని మళ్ళీ సద్దు మణిగిన తర్వాత కలిసిపోవాలనేటువంటి మానవతా దృక్పథము, సామరస్య భావన ఉండాలి. అలా లేదు అంటేనే ఎవరిలో ఒకరిలో తేడా ఉందని అర్థం. ఆ తేడాతో పాటుగా విపరీతమైనటువంటి మాటలు అనుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, గోల చేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు, మధ్యవర్తిత్వాల వరకు వెళ్తున్నారు అంటేనే ఖచ్చితంగా ఎంతో కొంత ఆలోచన ధోరణిలో తప్పు ఉందనే దాని అర్థం. అందుకోసమని మధ్యవర్తిత్వం వహించేప్పుడు జాగ్రత్త. అలాగే కొంతమంది మధ్యవర్తిత్వం వహిస్తున్నాను అనేటువంటి పేరుతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే అంటుకునేంతటి చిచ్చును రగులుస్తూ ఉంటారు. దయచేసి ఇలాంటి మధ్యవర్తిత్వాలు వహించకూడదు. అలాగే వీలైతే ఇరువురిని కలిపేటువంటి ప్రయత్నం చేయాలి. లేదు మన వల్ల కాదు అనుకుంటే మౌనంగా ఉండాలి. అంతేకాని తోసితోయినటువంటి మధ్యవర్తిత్వాలు చేయటం కానీ, ఇద్దరి మధ్య ఇంకా మన స్వార్థం కోసం ఇద్దరి మధ్య అగ్ని రాజేసుకునేటువంటి సందర్భాలని సృష్టించటం కానీ, లేదనంటే వారిరుని సమస్యని పూర్తిగా మనపైనే వేసుకొని మన సమయాన్నంతా వృధా చేసుకుంటూ ఆ సమస్య మన సమస్యగా మార్చుకోవడం లాంటివి కానీ చేయకూడదు. మధ్యవర్తిత్వం చేసే ముందు ఇదిగో ఇవన్నీ ఆలోచించుకొని అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడే సమస్యని సులువుగా ఛేదించడమే కాకుండా ఇద్దరి వ్యక్తుల నడుమ సామరస్య ధోరణిని, శాంత స్వభావాన్ని పెంచగలిగిన వాళ్ళం అవుతాం. ఇవన్నిటిపైన ఏమాత్రం అవగాహన లేకుండా
స్థాయి తెలుసుకోకుండా, మాటలపైన అదుపు లేకుండా, ప్రశాంతంగా వినగలిగేటువంటి గుణం లేకుండా మీ వాళ్ళే కదా, మీకు తెలిసిన వాళ్ళే కదా అన్నట్టుగా మీరు గబగబా వెళ్ళి మధ్యవర్తిత్వాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా సమస్యల్లో కూరుకుపోతారనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. మరి మీ జీవితాల్లో మీరు ఎప్పుడైనా ఎవరికైనా మధ్యవర్తిత్వం చేశారా? లేదనంటే మీకు ఎవరైనా మధ్యవర్తిత్వం చేసి మిమ్మల్ని నష్టపరిచారా? నష్టపరిస్తే అది ఏ సందర్భము, మీరు మధ్యవర్తిత్వం చేస్తే ఏ సందర్భాలలో మీరు బాధపడ్డారు అనేటువంటి అంశాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మధ్యవర్తిత్వం వహించబోయే ముందు తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీ విలువను కాపాడుకుంటూ సమస్యని పరిష్కరించే విధానంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.